హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కమ్మటి గోంగూర పచ్చడి చేసుకుందామా? వేడివేడి అన్నంలో కూసంత నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి. దాన్ని స్టైలే వేరు, రుచే వేరు అన్నమాట. మంచి అరోమాతో మంచిగా ఉంటుంది. చూడండి, చేసుకుందానండి. ఒక చెంచా నూనెలో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మెంతులు వేసుకుని వేపుకుందాం. ఇందులోనే 6-7 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుందాం. అదే కడాయిలో 6-7 పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకోండి 2-3 నిమిషాల పాటు. ఇది మా గార్డెన్లో వచ్చిన ఎర్ర గోంగూర అంది. కరెక్ట్గా కొలతతో వేస్తున్నాను. 249 గ్రాములు వచ్చింది. దీనిని కూడా ఇందులో వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గే కదా, వేగుతుండగానే దీన్ని కూడా వేసేసుకుంది. మీడియం ఫ్లేమ్